ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పట్టణ రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దర్శన్ నగర్ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోంచి దిగిన యువకుడు, యువతి, మరో మహిళ ఓ వృద్ధురాలిని మోసుకొచ్చి రోడ్డు పక్కన పడుకోబెట్టి ఆమెపై దుప్పటి కప్పారు. ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్నాక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడున్న ఓ సీసీ కెమెరాలో రికార్డైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తుల ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అయోధ్య ఏఎస్పీ సిపి త్రిపాఠి తెలిపారు. భారతదేశంలో 18 నుంచి 45 వయసు వారిలో ఆకస్మిక మరణ ప్రమాదం కోవిడ్ టీకాల వల్ల పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్సభకు తెలిపారు. భారత వైద్య పరిశోధనా మండలి అధ్యయనం ఈ సంగతి నిగ్గు తేల్చిందని వివరించారు. కోవిడ్ వల్ల ఆస్పత్రి పాలవడం, కుటుంబంలో ఆకస్మిక మరణాలకు గురైన చరిత్ర ఉండడం, మరణానికి 48 గంటల ముందు అతిగా తాగడం లేదా అతిగా వ్యాయామం చేయడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటివి జరిగితే ఆకస్మిక మరణ ముప్పు పెరుగుతుందని తేలింది.